ముందుగా మా అన్నయ్య మోహన్ బాబు గారికి, మోహన్ బాబు గారి అభిమానులకి, విష్ణు అభిమానులకి, మా బ్రదర్ విష్ణు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి లక్ని నమ్మని ఏకైక వ్యక్తి మా అన్నయ్య మోహన్ బాబు గారు. హార్డ్ వర్క్, కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే లక్కు కూడా మీ వెనకాల ఒక కుక్కలా వస్తుంది అనడానికి ఆయనే ఉదాహరణ. నాకు తెలిసి మా అన్నయ్య కూడా ఆయన పెంపకంలో పెరిగిన విష్ణు కానీ, మనోజ్ కానీ, మంచు లక్ష్మి కానీ వీళ్ళు కూడా ఆయన బాటలోనే వెళుతూ హార్డ్ వర్క్ని మనస్ఫూర్తిగా నమ్ముకున్నారు తప్ప లక్ ఇట్ కమ్స్ ఆటోమేటికల్లీ. అవన్నీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం అన్నది. ఇంకా ఈ బ్యానర్ గురించి, ఎందుకంటే ఇదే వేదిక మీద, ఇదే స్టేజ్ మీద 2 years బ్యాక్ ఎంవివి సినిమాలో ఫస్ట్ ఫిల్మ్ గీతాంజలి ఆడియో ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగింది, ఇదే వేదిక. ఎందుకంటే నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్ముతాను, ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు సినిమా మీద ఒక ప్యాషన్ ఉన్నవాళ్లే ఇందులోకి వస్తారు, ఇందులో ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అలా వచ్చిన వాళ్ళు మా ఎంవివి గారు ఒకరు. ఎందుకంటే మీలో చాలామంది తెలియదు, ఈయన స్టార్టింగ్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన కోచింగ్ తీసుకున్నారు. ఇప్పటికీ ఆయనకి ఉన్న ప్యాషన్ అబౌట్ సినిమా, కేవలం ఆ ప్యాషన్ వలన వచ్చారు తప్ప దీంట్లోంచి ఏదో ఆయన కోర్టు సంపాదిద్దామని ఉద్దేశం కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ టైటిల్ లక్ ఉన్నోడు అన్నది ఆయనకి ఎక్కువ యాప్ట్. ఎందుకంటే ఆ సంగతి వైజాగ్లో అడిగితే చెప్తారు, ఎంవివి బిల్డర్స్ ఆయన పట్టిందల్లా బంగారం. కాబట్టి ఆయన లక్ ఉన్నోడు, మా విష్ణు వర్తున్నోడు. సో డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టాలంటే మాత్రం లక్ కావాలి. సో ఎంటైర్ ద టీమ్, మీ అందరి కృషి, అతని హార్డ్ వర్క్, ఇవన్నీ కలిపి లక్కున్నోడు సినిమాని పెద్ద సక్సెస్ చేస్తున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. విష్ణు గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిగతా హీరోలాగా విష్ణు ఉంటాడు అనుకున్నారేమో. సినిమా 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 సినిమాయే ప్రపంచం. డి సినిమాలో కొంచెం బొద్దుగా ఉన్నారని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు అబద్ధం చెప్పారు, కొంచెం ఎక్కువే ఉండేవారు.